మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మొన్న జరిగిన దాడిలో ఫోటోగ్రాఫర్ పైన దాడి జరిగింది. మేము శివకుమార్ అనే ఫోటోగ్రాఫర్ పైన దాడి జరిగింది. ఏ ప్రెస్ మీడియా గానీ, ఎలక్ట్రానిక్ మీడియా గానీ, ఏది గానీ ఈ రోజు మీడియా లైవ్ లో రావాలంటే ఒక ఫోటోగ్రాఫర్ లేనిది ఏ మీడియాలో కవరేజ్ కాదు. ఎవరు ఆ దాడి జరిగింది కూడా రేపు పేపర్లో రావాలంటే ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తేనే వస్తుంది. అది అందరూ తీయాలా. ఒక పెద్ద మనిషి ఒక ఫోటో రావాలంటే ఒక ఫోటోగ్రాఫర్ వల్లే పబ్లిసిటీ కానీ ఏది కానీ ఒక ఫోటోగ్రాఫర్ వల్లే అవుతుంది గుర్తింపు. అతన్ని ఇంత కింద చూపు చూసి వీళ్ళు మేము ఏ రాజకీయ నాయకులకి అతీతం కాదు. ఏ పార్టీలు పిలిచినా మేము ఫోటోలు పోయి తీస్తాము. ఏ విలేకరి వైసీపీ పార్టీలో ఉంటారు, టీడీపీ పార్టీలో ఉంటారు, ఏ పార్టీలో కేంద్రం పార్టీ అందరూ మీడియా అనేది వాళ్ళు వచ్చి పార్టీకి సంబంధపట్టింది కాదు. వాళ్ళు ఒక వృత్తి కోసం మేము ప్రెస్ ఫోటోగ్రాఫర్ కానీ, వీడియోగ్రాఫర్లు కానీ, ఫోటోగ్రాఫర్లుగా కొనసాగుతాము. ఇట్లా జరుగుతుంది, ఇంకా తీవ్రంగా పరిణామం ఉంటుందని మేము హెచ్చరిస్తున్నాము. ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ తరఫున దీన్ని మేము ఇప్పుడు పోలీసు వాళ్ళకి కూడా ఖండిస్తున్నాము. అట్లే దీన్ని ఒక చట్టం కింద దాలించి ఇప్పుడు ఉండే ప్రభుత్వము ఒక చట్టం కింద దాలించి ఫోటోగ్రాఫర్లకు ఒక భద్రత కల్పించాలని మేము ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ తరఫున కోరుచున్నాము. ఒక రాజకీయ పార్టీ ర్యాలీలో మా ఫోటోగ్రాఫర్ శివ అనే వ్యక్తిని దాడి చేశారు. అక్కడ ఉండే కొన్ని మంది వ్యక్తులు. దాన్ని మేము తీవ్రంగా చిత్తూరు ఫోటోగ్రాఫర్ల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. దయచేసి అతనిపై దాడి చేసిన వ్యక్తుల్ని అరెస్ట్ చేసి తగు శిక్షించాలని మేము కోరుకుంటున్నాము. ఫోటోగ్రాఫర్ల ఐక్యత వర్ధిల్లాలి. ఫోటోగ్రాఫర్లపై జరుగుతున్న దాడులను ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఇద్దరు కలిసి ఏదో ఒక చట్టం తీసుకొని వచ్చి ఫోటోగ్రాఫర్లకు, వీడియోగ్రాఫర్లకు భద్రత కల్పించాలి. ఎక్కడ ఏది జరిగినా దాడులు ఫోటోగ్రాఫర్లపైనే జరుగుతా ఉంది కాబట్టి ఫోటోగ్రాఫర్లకు ఒక చట్టం తీసుకొని వచ్చి వాళ్లకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మన ఫోటోగ్రాఫర్ శివాని అతని మీద దాడి జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము ఇంకొకసారి ఫ్యూచర్ లో ఇంకొక ఫోటోగ్రాఫర్ మీద దాడి జరగకుండా చూడాలి. దీని వల్ల మేము అందరూ కలిసి ఈ ధర్నా చేస్తా ఉన్నాం. ఫోటోగ్రాఫర్ ఐక్యత వర్ధిల్లాలి.